ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో అదిరిపోయే చేపల పులుసు. అలాంటి ఈ చేపల పులుసుని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు కోసం నేను ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాం కాబట్టి చింతకాయ పులుపు వేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని చింతకాయలు తీసుకున్నాను. ఎలాగైనా అదరగొట్టాలి కదా, మరి ఆంధ్ర స్టైల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా, అందుకని చింతకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలని కట్ చేసుకుంటా మధ్యలో ఘాటు పెట్టి వదిలేసాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు చేపల పులుసులో చాలా బాగుంటాయి. అలాగే కొన్ని బెండకాయలు, ఒక 2 చిన్న టమాటాలు, అలాగే ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చింతకాయలను అయితే ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్లో 2-3 సార్లు కడిగి ఈ విధంగా క్లీన్ చేసుకుని ఫస్ట్ ఏం చేయాలంటే వీటిని ముక్కల కింద ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కల కింద చేసుకుని వాటర్ మార్చి దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక్క పొంగు వచ్చేంత వరకు కూడా కొంచెం మరగనివ్వాలి వాటర్ని. ఈలోపు వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత, అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి 50% మగ్గిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మొత్తం అంతా ఇలా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. గరిటె తీసి పక్కన పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈలోపు మనం చింతకాయలను పెట్టాం కదా, ఇవి ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇలా మరిగి వచ్చేంత వరకు చింతకాయలను పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటే ఆ పులుపు అంతా మళ్ళీ చింతకాయలకే పట్టేసి మనకి సరిగ్గా రాదు. ఇలా వాటర్ తీసేసుకుని ఇవి చల్లారేంత వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ని ఒకసారి చూసుకోవాలి ఎంతవరకు మగ్గాయి అనేది. మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గాయి. ఇవి ఇంకా చాలా మగ్గాలి. సో చిన్న మంట పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మగ్గేంత వరకు. చిన్న చిన్న ముక్కలు కదా, సో గ్రేవీ రావాలంటే బాగా ఆయిల్లోనే మెత్తగా అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి. ఈ చేప ముక్కలన్నీ నేను మొదట్లోనే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో 2 చేతులతో క్లీన్ చేయడం వల్ల వీడియో తీయడానికి అవ్వలేదు. అందుకని ఫస్ట్ పసుపు వేసి క్లీన్ చేసిన తర్వాత దీంట్లోకి నిమ్మరసం వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలా కోసం వెల్లుల్లి రేకలను క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తే సరిపోతుంది చేపల కూరలో. అలాగే ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకుని శుభ్రంగా ఇలా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా మిక్సీ పెట్టుకున్నాను మెత్తగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒకసారి ఆనియన్స్ వేసాం కదా, ఇవి ఎంతవరకు వచ్చాయో చూసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేంత వరకు ఆయిల్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. మామూలుగా కర్రీ చేసినప్పుడు చేప ముక్కలకి పసుపు, ఉప్పు, కారం పట్టించి వేయాలి. కాకపోతే నేను నిమ్మకాయ వీటితో క్లీన్ చేశాను కదా, సో అందుకనేసి నేను వెయ్యలేదు. ఎందుకంటే వాటికి బాగా పట్టేసి ఉప్పు పట్టేస్తుందేమో అని వెయ్యలేదు, కర్రీలో వేద్దామని. ఆయిల్లో వేసిన తర్వాత చేప ముక్కని ఎందుకు తిరగవేస్తున్నానంటే మళ్ళీ చేపల కూర అనేది కలపడానికి ఉండదు, తిప్పడానికి. మనం గిన్నెతోనే కలుపుకోవాలి, గరిటెతో తిప్పడానికి ఉండదు. సో కొంచెం మరీ అంత ఓవర్గా కాకుండా కొంచెం కుక్ అవుతుందని 2 మినిట్స్ ఇలా ఉంచి కుక్ చేశాను. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే కారం మన టేస్ట్కి తగ్గట్టు ఎవరు ఎంత అంటే స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోవాలి. అంటే చేపల కూర అంటే స్పైసీగానే ఉండాలి, అందుకని నేను ఎక్కువగానే వేసాను. ఒక 3-4 స్పూన్లు అయితే కారం వేసాను. మేమైతే స్పైసీగానే తింటాము. ఇలా కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని ఒక 2 మినిట్స్ పొంగొచ్చేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒక దుక్కునే వండుకోకుండా ఒకసారి గిన్నెతో ఇలా అనుకోవాలి. ఎందుకంటే మనం గరిటె పెట్టి తిప్పితే మొత్తం ముక్కలంతా విడిపోతాయి చేప ముక్కలు. అందుకని ఇప్పుడు గరిటెతో తిప్పకూడదు. చేప ముక్కలు పెట్టిన తర్వాత దీంట్లోకి బెండకాయలు తీసుకున్నాం కదా, ఆ బెండకాయలను దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చింతకాయలను నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా అవుతాయి. దీంట్లో వాటర్ ఇందాక మనం సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందాక సెపరేట్ చేసుకున్న వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అంతా దీంట్లో వేసుకున్న తర్వాత దీని నుంచి పులుపు అనేది చెత్త అంతా క్లీన్ చేసుకుని పులుపు అనేది శుభ్రంగా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో పైన తొక్కలకి కొంచెం ఇసుక మనం ఎంత క్లీన్ చేసుకున్నా కొద్ది గొప్ప ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా క్లీన్ అవ్వాలంటే
శుభ్రంగా ఇలా పిసికేసుకున్న తర్వాత దీన్ని వడకట్టుకుని సెపరేట్ తీసుకోవాలి. తుక్కంతా వేరేగా చేసేసి వాటర్ అంతా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పులపని కర్రీలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో తుక్కంతా తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఏముండవు, ఓన్లీ వాటరే ఉంటుంది, పులప వాటరు. ఈ వాటర్ అంతా ఈ కూరలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని, దాన్ని మన టేస్ట్కి తగ్గట్టుగా మసాలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఒకసారి ఇలా అటుపక్కన ఇటుపక్కన ఉన్న రింగులతో కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా మరుగుతున్నప్పుడు ఈ చేపల పులుసులో వేసుకోవాలి. ఇలా వేసుకుని మంటని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఉడికించుకోవాలి. ఇంట్లో మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, పులప, మసాలా, కొత్తిమీర టేస్ట్ కూడా ముక్కలకి పట్టి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా 15 మినిట్స్ దగ్గరకు అయ్యేంత వరకు ఇదే హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కర్రీ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు అవుతుంది, గ్రేవీలా అవుతుంది. ఈ విధంగా గ్రేవీ అయ్యేంత వరకు కూడా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. నాలుగు పట్టిన తుప్పంతా ఒక్కసారిగా వదిలిపోద్ది అనమాట. సో నేనైతే ఈ విధంగా చేశాను. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.